శుభ సాయంకాలం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు. 1000 భాషల్లో మాట్లాడగలిగిన, 1000 భాషల్లో రాయగలిగిన, ఒకే ఒక భాషలో ఆలోచిస్తామట, ఒకే ఒక భాషలో కలగంటామట. ఆ భాషే అమ్మ భాష. అలాంటి మాతృభాష దినోత్సవాన్ని ఈరోజు తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి భారతీయుడు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి గొప్ప సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయులందరికీ కూడా కోరా యాజమాన్య పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ అద్భుతమైనటువంటి భవిష్యత్తు భగవంతుడు వాళ్ళకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మిగతా ఏ భాషలతో కంపేర్ చేసి తెలుగు ఈజ్ అ స్పెషల్, యూనిక్ అన్నమాట. Comparing with the remaining languages across the world, but Telugu is always going to flourish in fine manner. Whatever the language you may learn to speak, either it is English, Hindi or some other languages, but the person belongs to Telugu, his presentation should be different. But here I would like to keep in front of you one of my best experiences. When I was student of 10th class, JDPHS Choppadandi, there was a Telugu teacher. His good name is Venkatadri Garu. Actually, I am very strongest personality from backside. Last bench student. Generally, who is going to sit in last benches? చదువు బాగా వచ్చిన వాళ్ళు అంతేనా? కాబట్టి మనం అంతా వెనక బెంచ్ బాబుద్ది అనమాట. బట్ హియర్ నేను అనుకునేవాడిని, ఇప్పటికి కూడా నాకు ఆ ఫీల్ ఉంది, మా ఉపాధ్యాయులకు కూడా అది పనిచేస్తుంది అనుకుంటా. నేను ఐఎమ్ రియల్లీ వీక్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఇట్స్ మై ప్రొఫైల్, ఐ నో వెరీ వెల్. బట్ హియర్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ద మెథడాలజీ ఆఫ్ తెలుగు టీచర్ రియల్లీ mesmerized me. Even I was forced to get outstanding command on prosody is called Chandasu, figures of speech, అలంకారాలు. వాటి మీద తెలియకుండానే ఒక అవగాహన వచ్చేసింది. తను ఒక పద్యం పాడుతూ ఉంటే, నాది యాక్చువల్లీ 87, 88 మై 10th క్లాస్ బ్యాచ్. స్టిల్ ఆల్సో దట్ వండర్ఫుల్ పోయం ఈజ్ ఇన్ మై హార్ట్, నాట్ ఇన్ మైండ్. పుల్ల సరోజ నేత్ర అలపూతన చనుల చేదు ద్రావినాడల్ల దవాగ్ని మింగితిన్ నటంచున్ నిక్కెదవేమో త్రిత్రిని పల్లవయుక్తమౌ ఉడుకు బచ్చలి శాకము ఒక ముద్ద దిగమింగుం నీ పస కాననయ్యడిన్. ఐ థింక్ ఇట్ మైట్ హ్యావ్ రిటర్న్ బై శ్రీనాథ మహాకవి, బిలాంగ్స్ టు రాయలసీమ. ఆయన తిరుగుతూ ఉంటాడు, ఆయన ప్యూర్ బ్రాహ్మిన్. ఎండనక వానక తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా మట్టి, ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు, నో వాటర్, ప్రాపర్ వాటర్. ఆయన జనరల్గా బ్రాహ్మిన్స్కి ఒక చిన్నపోటి సాంప్రదాయం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేవగానే పెళ్ళి అడ్డం వచ్చినా మళ్ళీ స్నానం చేస్తారు. లేదా ఒక హస్బెండ్ లేనటువంటి వ్యక్తి అగుపించినా ఒక అపశుభంగా ఫీల్ అయ్యి మళ్ళీ స్నానం చేస్తూ ఉంటారు. అలాంటిది ఆయన చెప్తా ఉంటాడు, పుల్ల సరోజ నేత్రాల పూతన చనుల చేదు ద్రావినాడల్ల దవాగ్ని మింగితిన్ నటంచున్ నిక్కెదవేమో అని భగవంతుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. పూతన రాక్షసి చంపడానికి విషంతో కూడినటువంటి చనుబాలు ఇస్తూ ఉంటుంది. దాన్ని గ్రహించిన భగవంతుడు మొత్తం లాగేస్తూ ఉంటాడు. ఇంకో గర్లాన్ని తన ఏంటండి ఇక్కడ ప్రిజర్వ్ చేసి పెడతాడు. అలా దవాగ్ని మింగితిన్ నటంచున్ నిక్కెదవేమో, ఇద్దరిని కూడా విమర్శిస్తూ ఉన్నాడు. గరళం చిలికినప్పుడు వచ్చినటువంటి ఆ విషయాన్ని ఎక్కడేసినా ఆ విశ్వం అగ్గిబుడిదైపోతుందని ఒక ఫీలింగ్ తోటి దాని గరళంలో బంధించేటువంటి సాహసం చేసిన మహానుభావుడు శంకరుడు. అలాంటి ఇద్దరు అంటుండు, పోతన చనులు తాగినటువంటి నీవు బాగా తురుమనుకుంటున్నావు, అకార్డింగ్ టు అవర్ తెలంగాణ భాష. విషయాన్ని గరళంలో పెట్టుకున్నటువంటి నేను చాలా పవర్ఫుల్ అనుకుంటా ఉన్నావు. అంత సీన్ లేదు ఇక్కడ. ఏంటంట, దవాగ్ని మింగితిన్ నటంచున్ నిక్కెదవేమో. నిక్కెదవేంటి సార్? ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఆయన ఏముంటుంది తెలుసా? ఉడుకు బచ్చలి శాకము ఒక్క ముద్ద దిగమింగుం నీ పస కాననయడిన్. ఒక విధవ వండగా చింత చిగురు ఉంటుంది కదా, ఈ టైంలో వస్తుంటుంది నూనెకాయ. అది వండి పెడితే జనరల్గా నెయ్యి లేకుండా, పప్పు లేకుండా బ్రాహ్మణ్ ఫుడ్ తినడు.
అలాంటిది నాకు అలాంటి అవకాశం లేదు ఇక్కడ. ఎక్కడ చూసినా వాతావరణం అనుకూలంగా లేదు. అలాంటిది ఒక విధవ వండి పెడుతూ ఉంటే, ఉడుకు పచ్చలి శాఖం తింటుంటే నోరు కారంతో అమ్మ నాన్న అని గుర్తు చేస్తూ ఉంది. దమ్ముంటిది ఒకసారి తిని చూడు, నీ పస కానన్నయ్య నిడిన్ అంటే నేను గుర్తు చేస్తూ ఉన్నాను నా టీచింగ్ ఫ్యామిలీకి. అవుట్ ఆఫ్ 8 పీరియడ్స్ ఒక డేలో ఉంటే మిగతా పీరియడ్స్ అన్న ఒక ఎత్తు, తెలుగు పీరియడ్ ఒక ఎత్తు. తెలుగు టీచర్ కెన్ గివ్ ఇంజెక్షన్, బూస్టింగ్, వాట్ యు సే రమేష్ సార్, tonic to all classes. We feel very burdenless because whether you are in Telugu period, yes, indirectly you are in the lap of your mother and అమ్మ ఒళ్ళో ఉన్నట్టే ఉంటుంది తెలుగు పీరియడ్లో ఉంటే. కాబట్టి విద్యార్థికి రాకపోవడం అంటూ నాకు తెలిసి ఉండదు. నాలాంటి బండకి కింద గుర్తుందంటే మీరంతా మేధావి వర్గం అండి కదా. ఆల్రెడీ నేషనల్ క్రాక్ చేశారు, ఇండియా లెవెల్లో మ్యాచెస్ ఆడారు, SGFలో ఆడారు. ఎంత అద్భుతమైన March 1st అండి. విత్ ద హెల్ప్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రైనింగ్ బై యువర్ కన్సర్న్డ్ PET సార్, your March 1st, the program lineup is really marvelous, Nana. I am sincerely appreciating you, not for boasting, Nana. Whatever the way you have showed over here, that is very good one. Even the team of teachers also, way of anchoring, she has really come with wonderful wording about National Sports Day. She has given extraordinary respect. The people who sacrifice their wonderful time to celebrate this one, I think you know very well, Dhyan Chand, right? Na? Hockey player, hockey mantrikudu. Because of that guy, India flag really flourished like anything else. కంటిన్యూస్గా ఒలింపిక్స్లో కంటిన్యూస్గా 5 సంవత్సరాలు గోల్డ్ మెడల్ కొట్టినటువంటి ఏకైక దేశం భారతదేశం అండి. అది హాకీలో బికాస్ ఆఫ్ ధ్యాన్ చంద్. ఎనీవే, అలాంటి మహానుభావుల యొక్క స్ఫూర్తి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మీరు అందిపుచ్చుకోవాలని ఈ శుభ సందర్భంగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సంతోష్ రెడ్డి సార్కి, టీమ్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా మనస వాచ కర్మన నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఐ రిక్వెస్ట్ ఆల్ మై టీచర్స్, వెదర్ యు ఆర్ హ్యావింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెంత్ ఇన్ ద క్లాస్ ఆల్సో, డోంట్ ఫీల్ బాదర్. One student is enough. One student, 140 crores of citizens are there in India, but we are getting only 3 or 4 prizes in Olympics. Our good name is one woman in shooting. What is her name, Daddy? Manu Bag. She has cracked 140 కోట్ల జనాభా తలెత్తుకునే విధంగా ఈ ఒలింపిక్స్లో మొట్టమొదటి అవకాశం ఇచ్చింది ఒక బంగారు తల్లి భారతదేశానికి కదా. మీరు అలాంటి సదవకాశం మీకు కూడా ఉంది. యూటిలైజ్ యువర్ ప్రోగ్రామ్ లైబ్రరీ ప్రాపర్లీ. నో పర్టికులర్ డే యు ఆర్ నాట్ సపోజ్ టు మిస్. హ్యావింగ్ ఎక్స్ట్రాordinary టీచింగ్ టీమ్ ఆఫ్ దేర్, no need to give any particular advice and guidelines to them regarding operation of teaching methodology in the classroom. Definitely you can utilize in proper way. Definitely you have been getting such kind of a good service from my teaching members. Please maintain wonderful colorful atmosphere among your teachers. You are all senior pillars of this organization rather than unnecessary disturbances. And ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది కలిసి ఉంటారంట, 3 శిఖలు కలిసి ఉండేయంట. ఏం రాదన్న వాడు చప్పని కొడుతున్నా మొదటిది కరెక్ట్ సార్ అని కదా. ప్రపంచంలో ఎవరైనా కలిసి ఉంటారండి, బట్ 3 particular shikas will not have uniformity. I don't want to say because you are the అంటే ఓ విమెన్ thy name is jealous. It's not my word, it's a word of సంతోష్ రెడ్డి సార్. ఓ స్త్రీ నీ పేరే అసూయ.